రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మహాకూటమి ఎన్డీఏ ఆధ్వర్యంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు 164 సీట్లతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా 4-5 నెలల పాటు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల క్యాంపెయిన్, 3 పార్టీల పొత్తులు ఇలా సమన్వయంగా పనిచేయటం, దాంతో అధికారం కైవసమైంది. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో 3 పార్టీల పొత్తుల సందర్భంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కొంతమంది జనసేన, బీజేపీ నేతలు కూడా పొత్తులో భాగంగా వాళ్ళకి పోటీ చేసే అవకాశం రాలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా కీలక నేతలు అధికార పార్టీలో, తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పదవుల కోసం పరుగులు తీస్తూ ఉన్నారు. పోటీ తీవ్రంగా ఉంది. దీంతో ఆశావాహుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పార్టీలో నామినేటెడ్ పదవుల పందారు అనేది అధినేతలకు కత్తి మీద సాములా తయారైంది. అధికార పార్టీలోతో పాటు అటు మిత్రపక్షమైన జనసేన, బీజేపీలో కూడా ఈ సమస్య ఉంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ దేవాలయం ఇటువంటి ఆధ్యాత్మిక దేవాలయాలతో పాటు తర్వాత సివిల్ సప్లైస్ కార్పొరేషన్, మార్క్ఫెడ్, నెట్ క్యాప్, తర్వాత ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్, లేకపోతే ఆప్కావు ఇటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అనేక నామినేటెడ్ పోస్టులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ, తర్వాత జిల్లా గ్రంథాలయ సంస్థలు, ఫుడ్ కమిటీ మెంబర్లు ఇటువంటి అనేకమైనటువంటి పోస్టులు భర్తీ చేయడం కోసం పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది సీనియర్ నేతలు వివిధ కారణాల వలన పోటీ చేసే అవకాశం లేకపోవడం, తర్వాత కొంతమంది త్యాగం చేయాల్సి వచ్చింది. అటువంటి నేతలందరినీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. ప్రధానంగా అశోక్ గజపతిరాజు, కేంద్ర మంత్రిగా చేసిన అశోక్ గజపతిరాజు టీటీడీ చైర్మన్ అయిపోతున్నట్టు సోషల్ మీడియాలో 2 రోజుల క్రితం వైరల్ అయింది. ఆ తరహాలో అశోక్ గజపతిరాజు, ఇక్కడ కృష్ణా జిల్లాలో దేవినేని ఉమామహేశ్వరరావు, తర్వాత మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, తర్వాత నూజివీడులో 2 సార్లు ఓడిపోయి గెలిచే టైంలో చివరి నిమిషంలో పార్థసారథి రావడంతో సీట్ పోటీ చేసే అవకాశం లేకపోయినటువంటి ముద్రబోయిన వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా తెనాలిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధరు, రావి వెంకటరమణ, మక్కిన మల్లికార్జునరావు ఇలా అనేక మంది, తర్వాత అనంతపురంలో ప్రభాకర్ చౌదరి, పరిటాల శ్రీరామ్, తర్వాత నిమ్మల కృష్ణప్ప మాజీ ఎంపీ, కర్నూలులో కోట్ల సుజాతమ్మ, ఈ విధంగా ఈ తరహాలో అనేక మంది ప్రధానంగా వాళ్ళకి పోటీ చేసే అవకాశం లేకపోవడంతో త్యాగాలు చేయాల్సి వచ్చింది. వాళ్ళందరికీ ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు పంపిణీ చేయడంలో భాగంగా ఎన్డీఏ కూటమి నేతలు, దాంతోపాటు ప్రధాన అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. ఈ కసరత్తులో భాగంగా కొంతమంది తమ ప్రయత్నాలు ముమ్మరంగా చేసుకుంటున్నారు. స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, జిల్లా పార్టీ నేతలు, రాష్ట్ర నేతలతో కలిసి తమ బయోడేటాలు తీసుకెళ్లి మంత్రులకి, అధినేతకి ఇచ్చి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతా ఉన్నారు. ఎమ్మెల్సీలు, విధానమండలి పదవుల కోసం కూడా పోటీ పెద్ద ఎత్తున ఉంది. ప్రధానంగా ఇటు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పార్టీలో సీనియర్ నేతలైనటువంటి కాడ ప్రతిభాభారతి కానీ, అట్లా మహిళల్లో ప్రతిభాభారతి కుమార్తె కానీ, తర్వాత ఈ అనేక మంది పార్టీలో ఈ 5 ఏళ్ల పాటు వైకాపా ప్రభుత్వం మీద పోరాటం చేసినటువంటి నేతలందరికీ కూడా నామినేటెడ్ పదవులు పందారం చేయాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ మీద ఉంది. దానికి తోడు మిత్రపక్షాల పొత్తులో భాగంగా కొంతమంది జనసేన నేతలు, తర్వాత బీజేపీ నాయకులకు కూడా పోటీ చేసే అవకాశం రాలేదు. దీంతో తెలుగుదేశం పార్టీతో పాటు అటు అధికార పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ, జనసేనకు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. టీటీడీ చైర్మన్తో పాటు పాలకవర్గ సభ్యులు, తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన విశ్వవిద్యాలయం, పశు విద్య విశ్వవిద్యాలయం వంటి వాటిల్లో బోర్డు మెంబర్ పదవులు, ఇలా అనేకమైనటువంటి పదవులలో కసరత్తు చేస్తున్నారు. మరోవైపు సహకార సంఘాలు, డీసీసీబీ, డీసీఎంఎస్లకి వైకాపా ప్రభుత్వం నియమించినటువంటి నామినేటెడ్ బోర్డులను రద్దు చేశారు. వాటి స్థానంలో ప్రత్యేక అధికారులు నియమించారు. 2-3 నెలల్లో తిరిగి సహకార ఎన్నికలు నిర్వహించి క్షేత్రస్థాయిలో ప్యాక్స్ అంటే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు,
జిల్లా స్థాయిలో డీసీసీబీలు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, ఆ తర్వాత రాష్ట్రంలో ఆప్కాబ్, మార్క్ఫెడ్ ఈ చైర్మన్ పోస్టులని భర్తీ చేస్తే కొంతమంది నేతలు అక్కడ ఆయా పదవులు పొందే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం సహకార ఎన్నికల మీద కూడా దృష్టి పెడతా ఉంది. ఒకవైపు ఎన్నికలతో పాటు ఇప్పటికున్నటువంటి నామినేటెడ్ పోస్టులు ఏంటి, ఆ పోస్టుల్లో ఎవరికి ఎక్కడ అవకాశం కల్పించాలా అనే దాని మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇలా ఎవరైతే ఎన్నికల్లో సీట్ ఇవ్వలేక మిత్రపక్షాల్లో భాగంగా త్యాగం చేసిన వాళ్ళు కానీ, రకరకాల కారణాలతో అధికార పార్టీలో బలమైన అభ్యర్థులు గెలుపు గుర్రాల వేటలో కొంతమంది సీనియర్లు పోటీ చేసే అవకాశం రాలేదు. అటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలనే భాగంగా కులాల, సామాజిక వర్గాల వారీగా, జిల్లాల వారీగా జాబితాలు సేకరిస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో రకరకాలుగా ఒత్తిళ్ళు వచ్చినా కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేసినటువంటి అనేక మంది, మా గోదావరి జిల్లాలో మాగంటి బాబు కానీ, కర్నూలులో కేఈ ప్రభాకర్ కానీ, ఇటువంటి సీనియర్ నేతలందరికీ పోటీ చేసే అవకాశం రాలేదు. అంటే ప్రధానంగా బీజేపీ, జనసేనకు అవకాశం కల్పించాల్సి రావడంతో అధికార పార్టీల్లో కూడా కొంతమంది సీనియర్లని అకామిడేట్ చేయలేకపోయారు. దీంతో రకరకాల కారణాల వలన ఈ కొంతమంది సీనియర్లకి ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు మంత్రి కావడంతో విశాఖకు చెందినటువంటి పల్లా శ్రీనివాస్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వాళ్ళంతా కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు, నారా లోకేష్కు, ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లా మంత్రులు, గెలుపొందినటువంటి శాసనసభ్యులు, ఎంపీలు వీళ్ళందరికీ కూడా బయోడేటాలు ఇచ్చి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతా ఉన్నారు. దీంతో ఒకవైపు చంద్రబాబు నాయుడు ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వచ్చి పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెడతా ఉన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా నామినేటెడ్ పదవుల మీద ఆశలు చిగురించాయి. గతంలో కాకుండా చంద్రబాబు కొంచెం పార్టీ కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇవ్వడంతో తమకు మంచి రోజులు వచ్చాయి, నామినేటెడ్ పదవులు వస్తాయి అనే ఆశతో తెలుగుదేశం నేతలంతా ముందుకు సాగుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి.